వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పేర్లతో అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ఒకే రోజు పాత తాండూరు కాగ్నా నది నుంచి 50 నుంచి 60 ట్రాక్టర్ల ఇసుక రవాణా జరిగింది. ప్రశ్నించిన స్థానికులకు తమకు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఉన్న ఇసుక రవాణా పర్మిషన్లను చూపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గ్రామ పరిధిలో జరుగుతోంది. అయితే ఇసుక ట్రాక్టర్లు మాత్రం తాండూరుకు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 4 ట్రాక్టర్ల ఇసుక తరలింపునకు 2 రోజుల పాటు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఒక్కో వ్యక్తి 5 నుంచి 10 ట్రాక్టర్ల ఇసుకను అక్రమ రవాణా చేశారని స్థానికులు అంటున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ అక్రమ ఇసుక రవాణాకి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? వర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పెద్ద ఎత్తున డంపింగ్ కూడా చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. గురువారం ఒక్కరోజు పాత తాండూరు కాగ్నా నది నుంచి సుమారు 50 నుంచి 60 ట్రాక్టర్ల ఇసుక రవాణా జరిగినట్టుగా కూడా అయితే స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి చూసినటువంటి స్థానికులు మొత్తం త్వరగా ట్రాక్టర్ల ఇసుక రవాణా తీరును పరిశీలించగా ప్రతి ఒక్కరికి తమకు ఇందిరమ్మ పేర్ల మీద ఉన్నటువంటి ఇసుక రవాణా పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్మిషన్ లెటర్స్ ను చూపిస్తూ ఉన్నారు. ఆ పర్మిషన్ లెటర్ లో కూడా 2 ట్రాక్టర్ల ఇసుక రవాణాకు 4 ట్రాక్టర్ల ఇసుక రవాణాకు 2 రోజుల పాటు అయితే ఇటు అధికారులు పర్మిషన్స్ ఇచ్చిన నేపథ్యంలో అయితే నది నుంచి కాగ్నా నది నుంచి ఇసుక రవాణా తరలించేందుకు ట్రాక్టర్ నెంబర్లు ట్రాలీ నెంబర్లను కూడా ఆ యొక్క పర్మిషన్ లెటర్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్మిషన్ లెటర్ లో మొత్తం తొలగా కూడా పొందుపరిచినటువంటి అయితే విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మొత్తం గ్రామ పరిధిలో కొనసాగుతుంటే తాండూరు పట్టణంలో ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తూ డంపింగ్ యథేచ్ఛగా ఇంట్ల ముందు నిర్మాణాలకు యథేచ్ఛంగా డంపింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా రోజుకు 2 ట్రాక్టర్లు కాకుండా అక్రమంగా రోజుకు 5 నుంచి 10 ట్రాక్టర్లు ఒక్కొక్క వ్యక్తి అక్రమ రవాణా చేస్తున్నటువంటి విషయాన్ని స్థానికులు మండిపడుతున్నారు. అయితే ఇళ్ల ముందర నుంచి వెళ్తున్న క్రమంలో కూడా అయితే పిల్లలు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వెళ్లాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళపైన ఆర్గ్యుమెంట్ కు కూడా దిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ అంశం పైన ఇసుక అక్రమ రవాణా పైన అధికారులు దృష్టి పెట్టడం లేదు, అధికారులకు తెలిసి కూడా అధికారులకు కనుసన్నాహాలను జరుగుతుంది అంటూ కూడా స్థానికులు మండిపడుతున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.